ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 6వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, పాపరహితుడా, ఈ త్రిగుణాలలో సత్వగుణము స్వచ్ఛమైనది కావున ప్రకాశింపజేస్తుంది మరియు బాధలు లేనిది. అది సుఖము మరియు జ్ఞానముల పట్ల ఆసక్తి చేత ముడిపెట్టి జీవుడిని శరీరంలో బంధిస్తుంది. ఈ శ్లోకంలో భగవానుడు సత్వగుణం యొక్క లక్షణములను వివరించడం జరుగుతున్నది. ఈ సత్వగుణము ఆనందము జ్ఞానముల చేత జీవుడిని బంధిస్తుంది కావున దీనిని మనము బంగారు గొలుసు అని అనుకొనవచ్చును. ఈ గుణము ఉన్నప్పుడు ఇక నాకు ఏమీ అవసరం లేదు అని సంతృప్తిగా జీవుడు ఉంటాడు. వస్తువుల సుఖము లేదా విషయ సుఖము అనేది తనది కాని సుఖము. ఇది అవిద్య అవివేకములతో కూడి ఉంటుంది. ఈ వస్తు జ్ఞానము లేదా విషయ జ్ఞానం అనేది మనలో అహంకారాన్ని కలుగజేస్తుంది. అయితే ఆత్మజ్ఞానము ఆ విధముగా అహంకారమును కలుగజేయదు. ఈ సత్వగుణము కూడా మాయలో ఒక భాగము. అయితే ఇది శుద్ధమైనది. మిగిలిన రెండింటి కంటే అనగా రజోగుణము తమో గుణముల కంటే ఇది శ్రేష్టమైనది. దీనిని మనము తెల్లని గాజు చెమ్మినితో పోల్చవచ్చును. ఈ గుణములో జీవుడు సుఖము, సంపద, పాండిత్యముల మీద మోహమును కలిగి ఉంటాడు. అయితే దీనిలో ఈ గుణము ఉన్నప్పుడు ఎటువంటి పాపములు చెడు పనులు చేయడు. అందువలననే ఇక్కడ అనగా పాపములు లేనివాడా అని సంబోధించడము జరిగింది. ఈ గుణము మనలో ఉన్నప్పుడు మనసు నిశ్చలముగా స్థిరముగా ఉండి వివేకమును చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ సత్వగుణము రజోగుణము యొక్క ఆందోళనలకు, తమస్సు యొక్క మోహము చీకటికి దూరంగా ఉంటుంది. ఇక్కడ చెడు నుండి దూరముగా ఉంటుంది. ఈ సత్వగుణము గలవాడు పరిపూర్ణుడై పూర్తి స్వతంత్రుడై చెడు పనుల చేత బంధింపబడడు. అయితే సృజనాత్మకత వల్ల కలిగే సంతోషము, మంచితనము వల్ల కలిగేటటువంటి అనుభూతి, జ్ఞానము, వివేకముల పట్ల సంగము లేదా బంధమును కలిగి ఉంటాడు. దీనికి ఉదాహరణగా మనము పరిశోధనశాలలోని శాస్త్రవేత్త, అదేవిధముగా పేద చిత్రకారుడు, కవిత్వంలో మునిగిపోయినటువంటి కవి, ప్రజాసేవలో మునిగిన రాజకీయవేత్తలు, అదేవిధముగా లక్ష్యంతో పర్వతాలను ఎక్కే పర్వతారోహకులు కనిపిస్తారు. మిగిలిన వారు అనగా రాజసికులు, సాత్వికులు భౌతిక సుఖములలో కట్టుబడితే వీరు తమలోని సృజనాత్మకతకు, ఆనందానికి, ప్రశాంతతకు, వివేకము, జ్ఞానముల పట్ల కట్టుబడి దానికోసము కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక బంధము కావున దీనిని కూడా మనము దాటి ఆత్మను కనుగొని మోక్షము పొందవలసి ఉన్నది. శుభం భూయాత్.